జోహార్. ధన్యవాదాలు కొల్లు రవీంద్ర గారు. ఇప్పుడు ఇదే తీర్మానంలో భాగంగా సంస్థాగత నిర్మాణం, KSS క్యూబ్స్ మరియు మై టీడీఏపీ యాప్ ఈ యొక్క విషయం మీద మాట్లాడడానికి గోపాలపురం నుంచి యువ ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత అన్న లోకేష్ అన్నకి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇతర రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నప్పుడే వ్యవస్థలు బలంగా ఉంటాయని నమ్మిన సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ తీర్మానం బలపరచడానికి మీ ముందుకు వచ్చిన ఒక సామాన్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బిడ్డ. మా తండ్రి గారు 1982 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పసుపు జెండా మోసి గుండెల్లో ఎజెండాను తీసుకెళ్ళి తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీకి పరితపించిన ఒక సామాన్యమైన కార్యకర్త బిడ్డని నన్ను ఈ రోజున అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన ఈ సంస్థాగత నిర్మాణానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎక్కడైతే సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటుందో వ్యవస్థలు బలంగా ఉంటాయి. ఎప్పుడు ప్రపంచ చరిత్రని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విభజించినట్లుగా, భారతదేశ చరిత్రని స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత అని విభజించినట్లుగా, తెలుగువారి యొక్క చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని ఒక స్పష్టమైన విభజన రేఖని తెలుగు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి, అణిచివేయబడుతున్న వర్గాలకి ఒక బాసటగా నిలిచి వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలలో తోడ్పాటునిచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. బలమైన పునాదులు ఉండడం వల్ల, సంస్థాగత నిర్మాణం బలోపేతం అవ్వడం వల్ల సామాన్యమైన కార్యకర్త చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక గ్రామ శాఖలో సెక్రటరీగా చేసిన వారు ఎమ్మెల్యేలుగా అవ్వగలిగారు. మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళు, జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు గొప్ప గొప్ప స్థానాలకు తీసుకురాగలిగింది. అంటే ఒక సామాన్యమైన కార్యకర్తని సింహాసనం మీద కూర్చోబెట్టిన బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. ఏదైతే క్లస్టర్లు, యూనిట్లు, బూతులు, కుటుంబ సాధికార సారథుల ద్వారా మరొక 13,80,000 మందిని ఈ యొక్క నిర్మాణంలోకి తీసుకొచ్చి కార్యకర్త గ్రామాల వరకు దాటుకుని కుటుంబాల వరకు సారథిగా ఉండేలాగా తీసుకొచ్చి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక వారధిగా కార్యకర్తను తీసుకొచ్చి కప్స్ నిర్మాణం ద్వారా తీసుకురావడం ద్వారా, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో ప్రముఖ భూమిక పోషిస్తున్న అన్న లోకేష్ అన్న, ఆయన ఆ రోజు రాక్షస మోకులు దాడి చేస్తున్న సందర్భంలో తను తొలి అడిగేసి ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా అందరిలో స్ఫూర్తి నింపడమే కాకుండా మాలాగా నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన యువకులు తడబాటుతో చిన్న చిన్న తప్పుడు అడుగులేస్తున్న చేయి పట్టుకుని మాకు వారధిలాగా, సారథిలాగా నడిపిస్తున్న లోకేష్ అన్నకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మై టీడీపీ యాప్ ద్వారా అనేక సంస్కరణలు అన్న లోకేష్ అన్న రథసారథ్యంలో జరిగాయి. ఒకటి, మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో రాక్షస పాలనలో, నియంత పాలనలో దొంగ ఓట్లతో నెగ్గాలని కుటిల ప్రయత్నాలు చేసిన వాళ్ళని తిప్పికొట్టి అన్న లోకేష్ అన్న మై టీడీపీ యాప్ ద్వారా దాదాపు 30 లక్షల పైసలకు దొంగ ఓట్లు తొలగించడంలో కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అధినేతగా నిర్మాణం చేసిన మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లడంలో ఈ టెక్నాలజీని ఉపయోగించడంలో కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో 1 కోటి సభ్యత్వాలు దాటి నమోదు చేసుకోవడంలో ఒక కీలక భూమి పోషించడంలో కావచ్చు, ఈ రకంగా భవిష్యత్తు గ్యారెంటీని ఇంటింటికి తీసుకెళ్లడంలో, ఇలా టెక్నాలజీని అనుసంధానం చేసుకుని కార్యకర్తని ప్రతి ఓటర్ దగ్గరికి చేర్చి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని, తెలుగుదేశం పార్టీ అజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడంలో టెక్నాలజీని అనుసంధానం చేసినందుకు అన్న లోకేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభాముఖంగా ఇంతటి ఘనకార్యానికి అంకురార్పణ చేసి సిద్ధాంతానికి రూపకల్పన చేసిన మహానుభావుడు అన్న నందమూరి తారక రాముడు గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్న లోకేషన్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం. మద్దిపాటి వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే తీర్మానాన్ని బలపరచడానికి క్యాడర్ నుంచి ఎంపిక చేయబడిన శ్రీ పిచ్చేటి వెంకట నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. ముందుగా జాతీయ పార్టీ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువనేత లోకేష్ అన్నకి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మా శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, అలాగే ఈ మహానాడు పండుగ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు పెచ్చటి వెంకట నరసింహరావు. నేను పాలకొల్లు నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా ఉన్నాను. నా క్లస్టర్లో 5 యూనిట్లు, 16 వార్డులు, 26 బూతులు ఉన్నాయి. ఈ 26 బూతులకి ఏదైతే మొన్న కొత్తగా ప్రవేశపెట్టిన 60 మందికి ఒకటి కేఎస్ఎస్ ఏదైతే ఉందో దాని ప్రకారం 944 మంది మహిళల్ని, 944 మంది పురుషుల్ని కూడా వేయడం జరిగింది. అలాగే 2019లోనే మా నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా మా శాసనసభ్యులు రామానాయుడు గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి బూత్ నుంచి కూడా 100 మంది ప్రతి 100 మందికి 10 మంది మహిళల్ని, 10 మంది పురుషులతో పాటు 10 మంది యువతను కూడా అడాప్ట్ చేసుకుని ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని టాప్ లెవెల్ నుంచి బాటం లెవెల్ తీసుకురావడానికి ఏదైతే ఈరోజు మనం వేస్తున్నామో కేఎస్ఎస్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అంతేకాదు, ఏదైతే 2019-24 మధ్య మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, వైసీపీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని ఐటీడీపీ నుంచి కొంతమంది కార్యకర్తలను సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఈ కేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి సోషల్ మీడియా ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆ సెల్ ఫోన్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా బాటం లెవెల్కి ఏదైతే మనకి ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మన పార్టీ మీద ఆ రోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మన పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని తిప్పుడు కొట్టడానికి చక్కగా ఈ ఐటీడీపీ ద్వారా, ఈ క్లస్టర్ విధానం ద్వారా, ఈ యూనిట్ని ఉపయోగించుకుంటూ కేఎస్ఎస్ ద్వారా బాటం లెవెల్ తీసుకెళ్లడంలో మా నియోజకవర్గం సక్సెస్ఫుల్గా ఆ రోజు 2019లో కానీ మొన్న 2024లో కానీ చక్కగా మరి విజయం సాధించామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను, దాంట్లో ఒక భాగమైనందుకు. అంతేకాదు, ఏదైనా ఒక సమాచారాన్ని అతి తక్కువ సమయంలో కేవలం 4 గంటల్లోనే మీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ 2 లక్షల మంది ఓటర్లకు కూడా అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు, బాటం స్థాయికి వరకు కూడా మనం తీసుకెళ్ళడానికి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో తీసుకెళ్ళగలం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఈ 2 లక్షల మందికి ఆ సమాచారం క్రింది స్థాయి వరకు ఆయన తీసుకెళ్లాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ కేవలం 4 గంటల్లోనే ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఈ కేఎస్ఎస్ ద్వారా మనందరికీ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మన పార్టీ అధికారంలో రావడానికి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మా నాయకుడు రామానాయుడు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ యువతను ఉపయోగించుకుని ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ని ముఖ్యంగా యువత మీద టార్గెట్ చేస్తూ ఆ యువతకి ప్రతి ఒక్క పాంప్లెట్ని కూడా కాలేజ్ దగ్గరికి పంపడం జరిగింది. అలాగే ఏదైతే ఆలోచన చేస్తారో వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తుల దగ్గరికి కూడా పంపడం జరగడం ద్వారా ఒక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా, యువతకి తెలియాలి, వ్యాపారస్తులకు తెలియాలి, ఇంటిలో ఉన్న మహిళకు తెలియాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేఎస్ఎస్ ద్వారా, అలాగే మేము ఏర్పాటు చేసుకున్న యువత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. అంతేకాదు, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అందరం ఐకమత్యంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి జీవిస్తాం. అటువంటి జిల్లాలో మన యువనేత నారా లోకేష్ బాబు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలియని ఆలోచనతో ప్రత్యేకమైన పాంప్లెట్ రూపొందించి మరి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు 2019 నుంచి కూడా ఈ వ్యవస్థ ఉండటం వల్ల క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా మా రామానాయుడు గారు ఒక పాంప్లెట్ వేస్తారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా మన పార్టీకి రేపు అధికారంలోకి రావడం ద్వారా ఏం అందిస్తాం ప్రజలకి, అలాగే గత 2019-24 మధ్యలో ఏం కోల్పోయారు,
ఎస్సీలు ఏ విధంగా వాళ్ళు సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్సీలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే మనం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మనం కోల్పోయాం, అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కానీ, అలాగే బీసీలకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆచరణ ఏ విధంగా వాళ్ళు తుంగలో తొక్కారనే విషయాన్ని కానీ చాలా స్పష్టంగా మరి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ కేఎస్ఎస్ను ఉపయోగించుకుని 2014 నుంచి 2019 నుంచి మేము అమల్లో చేసుకున్నటువంటి ఈ అడాప్ట్ చేసుకునే విధానాన్ని మన యువనేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కగా 2024లో ఉపయోగించుకొని మనం అధికారం చేపట్టాం. అంతేకాదు మీరందరూ కూడా చివరిగా ఒకటే మాట, మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మా శాసనసభ్యులు రామానాయుడు గారు చెప్తా ఉంటారు, మనం 5 సంవత్సరాల పాటు ఒక భూతాన్ని బంధించాం, మళ్ళీ ఆ భూతం అధికారంలోకి రాకూడదంటే మన అందరం అధికారంలోకి వచ్చాం, ఇంటిలో కూర్చుని రెస్ట్ తీసుకుంటే సరిపోదు, కుదరదు. మళ్ళీ మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా, మన పిల్లలు విద్యా ఉద్యోగాలతో చక్కగా ఉండాలన్నా, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఆ భూతాన్ని బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద కంటే కూడా మీ అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకని దయచేసి అందరూ కూడా నగ్గేశాం, అధికారంలోకి వచ్చిందని ఇంటిలో కూర్చోవడం కాదు. ఈ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియా మన మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్నామో క్లస్టర్ యూనిట్ కేఎస్ఎస్ మధ్యలో బూత్ కమిటీ కన్వీనర్లు వీరందరూ కూడా